ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలా ఘోరాతి ఘోరంగా ఉందండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద ఆయన 5 అంతస్తులు కడితే 10 అంతస్తులు బిల్డింగ్ కడతాడని ఎక్స్పెక్ట్ చేసాం. అసలు 5 అంతస్తులే మాకు ఒక్కర్లేదు, మొత్తం ఇది ఎందుకు వేస్ట్ అని చెప్పి అనే రీతిలో తయారైందండి ఈ గవర్నమెంట్. కన్స్ట్రక్షన్ లేదు, ఇసుకేమో వాళ్ళ దోపిడీ అయిపోయింది. వ్యవసాయ ఉత్పత్తులకు వాళ్ళకి ప్రోత్సాహం లేదు, వాళ్ళు సరిగ్గా పండించలేకపోతున్నారు. దానివల్ల మా వ్యాపారం లేదు. కన్స్ట్రక్షన్ బాగుంటే కనుక అన్ని రంగాల నుంచి అన్ని రకాల మెటీరియల్ ఇన్ అండ్ అవుట్ రెండూ చేస్తూ ఉంటాం, అది లేదు. పరిశ్రమలకి రా మెటీరియల్ మేమే తోలుతాం, మరి తయారైన తర్వాత మేమే తోలుతాం. అటువంటిది అటు వచ్చేది లేదు, ఇటు వచ్చేది లేదు. డీజిల్ పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత రేట్లు భారతదేశంలో ఎక్కడ లేవండి. 1000 రూపాయలు చలానా ఇప్పుడు 20,000 చేశారండి. మదర్ ట్యాక్స్ కూడా అంతేనండి. ఇండియాలో ఏ స్టేట్లోనూ లేదండి మాకున్న ట్యాక్స్. ఎంత ఘోరాతి ఘోరంగా ఉందండి. ఇన్ని విధాలా మమ్మల్ని నష్టపరిచింది ఈ గవర్నమెంట్. లారీ కొంటాం కాదండి, ఉన్న లారీలే తిప్పలేకపోతారు. కనుచూపు మేరలో కూడా మేము కొనే పరిస్థితిలో లేవండి. ఉన్న లారీలకే గిట్టుబాటు కిరాయి లేక, వాటికి ఇస్తా లేక, ఫ్యామిలీని మెయింటైన్ చేయలేక అగమగోచరంగా ఉందండి. నాకు ఎన్ని లారీలు అయితే ఆగి ఉన్నాయో ఎన్నే ఉన్నాయి. అవి తిరిగితే కదండి మేమంతా కూడా చేసేది. మేము పోషిస్తే కదా మమ్మల్ని బట్టి మా కింద అందరూ ఉంటుంది. మాకే లేకపోతే ఇంకా వాళ్ళందరికీ ఎక్కడ ఉంటుందండి. ఈ ఇంటర్ స్టేట్ పర్మిట్లు లోకల్గా ఇవ్వకపోవటం వలన చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాని మూలన నేషనల్ పర్మిట్ కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీని మీద మనకి గవర్నమెంట్కి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సార్లు రిప్రజెంటేషన్ చేసి ఇచ్చాం. పేర్ని నాని గారిని కలిసాం. అన్నీ కూడా ఓకేనండి, మీకు అయిపోద్దండి తెల్లారిపాటికి అంటారు, కానీ ఎవరో ఏ రోజున కూడా పని చేసింది అయితే ఏమీ లేదు. బాబు గారు వస్తే ఏదన్నా చేస్తారేమోనని మేమైతే ఆశతో ఎదురు చూస్తున్నాం.